చాలా మంది అంటూ ఉంటారు ఏది లేదు లేదు అని 10 సార్లు అనొద్దు. అలా అంటే కనుక నిజంగానే లేకుండా లేదు. పోతుంది. ఉంది ఉంది అంటే మన ఇంట్లో ఉంటుంది. ఎప్పుడు ఇంట్లో బియ్యం లేకపోయినా కూడా ఎవరికి లేదు అని చెప్పొద్దు. అడుక్కునేవాడు వచ్చినా కూడా ఎంత ఉందో ఏదుందో అదేవి కానీ లేదు అని చెప్పొద్దు. Yes. ఇలా అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? వాస్తవం అండి, అది కోట్ల% నిజం. అందరూ 100% అంటారు, 100% అంటారు. నేను చెప్తాను కోట్ల% నిజం. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడు సిటీలో కూడా అలవాటు అయిపోయింది. అంతకుముందు గ్రామాల్లోనే చూశాను నేను, ఇప్పుడు సిటీలో కూడా చూస్తాను. చాలుకుంటా జీవిస్తున్నాం, ఏంది ఇక్కడ మా ఇంటి అని తెచ్చేది చాలేదు అని చాలేదు అంటారు. ఏముంది మా ఇంట్లో ఏమన్నా, ఏమి లేదు, ఇద్దరు మళ్ళీ సామాన్ అయిపోయినాయా, ఏమి లేదు ఆడ తెచ్చుకోవాలి, ఏమి డబ్బు తేలేదు, నా దగ్గర ఇది లేదు, నా వంటగదిలో అది లేదు, నాకు ఇది లేదు, నాకు బంగారు లేదు, నాకు బట్టలు లేవు, నా పిల్లలకి సరైన తిండి లేదు, నాకు కూర లేదు. నువ్వే చెప్పేస్తున్నావు కదా అన్నీ. నీ మాటే మంత్రం. నువ్వు చెప్పావు కదా లేదు లేదని, నీ మాట మంత్రంలాగా అక్కడ లేకుండా చేసి పెడుతుంది. ఎందుకు ఉంది అని చెప్పుకోలేకపోతున్నావు? అక్కడ ఎలా ఉంది అనేది మర్చిపో, ఉన్నట్టు నటించేమే, కొన్నాళ్ళు నటించి చూడమే. ఇప్పుడు సినిమాలో హీరోలు హీరోయిన్లు ఏం చేస్తున్నారండి? ఇప్పుడు నటనే జీవితం అన్నాను. వాళ్ళు ఒక పిక్చర్ నటిస్తారు, అది ఒక రేంజ్లో పోయిందంటే ఇంకా బాగా నటించాలి. ఒక యావరేజ్ ఆడింది అనుకో, ఇంకా బాగా నటించాలి, ఇంకా బాగా నటించాలని ఫిక్స్ అవుతారు. హీరో కానీ హీరోయిన్ కానీ సైడ్ అందరూ ఉన్న వాళ్ళంతా. ఇంకా మీకు కాంప్లిమెంట్ అండి, మీరు మాట్లాడుతుంటే నాకు అల్లు అర్జున్ గారు చెప్పండి. అల్లు అర్జున్ గారు గుర్తొస్తున్నారు చెప్పండి. అంటే మీరు మాట్లాడే విధానం ఏదైతే ఉందో, లైక్ చూసుకుంటే సినిమాల్లో మనల్ని ఇన్స్పిరేషన్ చేసే కొన్ని వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు మాట్లాడుతుంటే నిజమే అనిపిస్తుంది. నిజమండి, ఇది వాళ్ళు అనుకుంటారు మళ్ళీ ఇంకా కొంచెం బాగా నటించాలి, యావరేజ్ గాడి ఈసారి నటించి పిక్చర్ ఇచ్చావాలి వాళ్ళు అనుకునేస్తారు. కొంచెం దానికి శ్రమ తీసుకునేసి ఇంకా బాగా నటన చేస్తారు. ఆ నటించి కొద్ది పిక్చర్ ఏమవుతుంది, సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. హిట్ అయినప్పుడు ఆహా ఇంకా బాగా నటించాలి, నెక్స్ట్ పిక్చర్ వరల్డ్ కొట్టాలి, మంచి రికార్డ్ నేషనల్ అవార్డు కొట్టాలి. అట్లా ఒక్కొక్కటి ఆలోచన పెంచుకుంటారు వాళ్ళు. అక్కడ నటిస్తున్నారా లేదా? ఖచ్చితంగా. అక్కడ వాళ్ళు అనుకున్నది రీచ్ అవుతున్నారు లేదా? నువ్వు లేదు లేదని చెప్పుకునేసి ఉన్నదాన్ని కూడా ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ వస్తారు, లేక బంధువులు ఎవరు వస్తారు, నాకు ఒక 1000 రూపాయలు మా డబ్బు కావాలి రేపు ఇస్తారమ్మంటారు. నీ దగ్గర ఉన్నా కూడా లేదంటావు. లేదన్నావు అంటే ఉన్నది కూడా ఖర్చు పెట్టేస్తుంది, ఎలాగైనా వెళ్ళిపోతుంది. అది నువ్వు లేదన్నా కాబట్టి లేకుండా చేస్తుంది. అలా చెప్పకూడదు. నా దగ్గర ఉంది, నాకు ఇంకా అవసరం అని ఏదో చెప్పుకోవాలి. అలా చెప్పాలి. లేకపోతే నాకు అవసరమో, దీంతో ఉంది, నాకు ఎంత దీని ఖర్చు ఉంది, దీనికి ఎంత పెట్టాలి అని చెప్పుకోవాలి. లేదమ్మా నా దగ్గర అనకూడదు. అదే విధంగా ఇంట్లో బియ్యం లేదు, నాకు మిరప్పొడి లేదు, ఆవాలు లేదు, నూనె లేదు, నాకు వంటగదిలో ఏం లేదు, సిలిండర్ అయిపోయింది, ఇలా అయిపోయింది అనకూడదు. సిలిండర్ ఉండేటప్పుడు ఇంకోటి పట్టుకొచ్చుకోవాలని తేండి, ఇంకొకటి తండి పోయి తెప్పండి. బియ్యం ఉందండి ఇంకొక బస్తా తెచ్చేపండి, ఆయిల్ ఉంది, వంట సామాన్ రాయిస్తాను తేపండి. అయిపోయింది అని ఆయన అడిగారండి, అవలేదండి ఉంది ఇంకా తేవాలి, ఉండేటప్పుడు తెచ్చుకోవాలి తేపో. ఇలా ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? ఎందుకు అక్కడ భయపడుతున్నారు? ఎందుకు ఆడ భయం ఎందుకు? ఉన్నట్టు నటించి చూడేమే, కొన్నాళ్ళు నటించు. ఇక్కడేం డబ్బిచ్చి కొనలేదు కదా నువ్వు, అక్కడేం డబ్బిచ్చి నటించిపోతున్నావు? ఏమి లేదు, ఊరికే నటనే. ఇప్పుడు చెప్పాను ఎగ్జాంపుల్ సినిమా గురించి, వాళ్ళు నటిస్తున్నారు, ఒక్కొక్క సినిమాకి ఇంప్రూవ్ అవుతున్నారు, ఇంకా బాగా నటించాలనుకున్నప్పుడు వెళ్ళిపోయినారు. ఇప్పుడు బాహుబలి ఎలా అంత హిట్ కొట్టింది? బాగా నటనే, ఆ స్టోరీ దానికి తగ్గట్టు నటించే వాళ్ళు అలా నటించారు, కొట్టారు. మీరు జీవితాన్ని ఒకసారి నటించి చూడమే, నటించి ఉంది 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 అంటే ఉంది, లేదు లేదంటే లేదు, ఎప్పటికీ లేకుండా పోతుంది. వచ్చింది వచ్చింది అని చూడు, వచ్చేస్తుంది నీ దగ్గరికి. రాలేదు అంటే జీవితాంతం రాదు, వస్తుంది అని అంటే నువ్వు జీవితం నీ కాటికి వెళ్ళిపోతావు, అది వస్తూనే ఉంటుంది దారిలో, వస్తుంది అనకూడదు. ఇంతకు జనరేషన్ లో కూడా చెప్పేవాళ్ళు పెద్ద, ఏది లేదు అనొద్దు, నిండుకుందను, లేదంటే నిండుకు కూడా వద్దండి, ఉంది అని చెప్పేమే. ఉంది, ఇప్పుడు వచ్చాడు మీ ఫ్రెండ్ ఒక 10,000 కావాలని డబ్బు అడిగాడు, నీ దగ్గర నిజంగానే లేదనుకో, నా దగ్గర ఉంది అని చెప్పు. ఉంది ఉంది అంటే అడగతాడు, అందుకే దానికి రీజన్ ఉంది. నువ్వు అడిగింది 10,000, నా దగ్గర ఉంది, నాకు అర్జెంటుగా ఇంకొక 20,000 కావాలని నేను చెప్పామే. నా దగ్గర ఉంది అన్నావా, ఇంకొక 20,000 కావాలంటున్నావా? విశ్వశక్తి కూడా చూస్తుంది, ఆహా వీడి చిన్నటోడు కదరా, వీడి దగ్గర లేకపోయినా కానీ ఉంది అని నటిస్తున్నాడు, కానీ ఇంకా 20,000 కావాలంటాడు. వీడు గొప్పవాడు, వీడికి ఇవ్వాల్సింది ఏదో ఒక మార్గం సృష్టిస్తుంది. వీడు ఉంది అన్నాడా, ఉంది అన్న దాన్ని నిజం చేయాల్సిందే విశ్వ ధర్మం. లేని దాన్ని లేదని చేసేదే ధర్మం. చేస్తుందండి, లేదన్న లేకుండా చేస్తుంది. ఉన్న అంటే ఉంది అంటారు. ఉంది 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 అని నటించి చూడు, నీ జీవితంలో అన్నీ ఉంటాయండి, అన్నీ ఉంటుంది. ఎందుకు లేదండి, లేదని చెప్పి నీ మాటే మంత్రం లాగా పనిచేసింది. ఇప్పుడు నా క్లాసులో హైదరాబాదు, విజయవాడ, కర్నూలు, అనంతపూరు, బెంగళూరు, తిరుపతి, వైజాగ్ అన్ని చోట్ల ఉన్నాయి, రాజమండ్రి అన్ని చోట్ల ఉన్నాయి కదా. ఆ ఫీడ్బ్యాక్లు చూడండి ఒకసారి. నేను చెప్పిన దాన్ని ఎలా చెప్పి వాళ్ళు నోటి మాట్లాడి అప్రిమేషన్, నేను చెప్పిన దాన్ని చేసి ఎంత ఆనందంగా చెప్తున్నారు. ఒక్కొక్క ఫీడ్బ్యాక్ చూస్తే ఒళ్ళు పులకరిస్తున్నది నాకు.
అందుకనేసి చూడండి, ఫీడ్బ్యాక్లు చూడండి, ప్రతి వీడియోను చూడండి. చూసేదానికి కూడా బద్ధకం ఎందుకడా, చూడండి. ఉంది అని నటించండి. ఏదైనా నీ దగ్గరికి వస్తుంది. నీ దగ్గర ఉంది అన్నావు కాబట్టి ఈ రోజు కాకపోయినా 10 రోజుల తర్వాత 11వ రోజున ఉంది. నువ్వు ఉంది అన్నావు కాబట్టి ఉంటుంది ఆడ, ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకు ఉండదు? లేదనే వాట మాత్రం మన సబ్జెక్ట్లో లేదు, అది నెగిటివ్. లేదనేది తీసేయి, ఉంది ఎస్ పట్టుకో. ఏ మాటకైనా ఎస్ బెస్ట్ టెక్నిక్ అది. ఎస్ నా దగ్గర ఉంది, అంతే, అయిపోయింది. ఉంది, మళ్ళీ ఏం తిరిగే లేదు అనకూడదు. ఉంది, ఆ వాడు ఉంది అన్నప్పుడు ఈ అన్నప్పుడు నాకు ఇంకో అర్జెంట్ కావాలని చెప్పు. ఇంకొక ఎగస్ట్రా ఆడు చెప్పా, మేము ఆడ పాసిపోయింది ఏమే, ఆడేం పిసినారు తన ఎందుకు, ఉంది అని చెప్పుకొని నటించేయి, వచ్చేస్తుంది. నిజం అండి. మీరు ఏదైతే చెప్పారో చూస్తున్న ప్రేక్షకులు ఎవరైనా సరే, ఆయన ఏదైతే చెప్పారో అది నిజం. ఏది లేదు, రాదు కూడా, రాదనే మాట కూడా వద్దు, ప్రతిదీ మనకు వచ్చు. నాకు రాదు అని చెప్పుకుంటే అవతల వాడి దగ్గర మనం తక్కువే అవుతాం, రైట్? వచ్చు అని చెప్పినప్పుడు మన పొజిషన్ మనకు అలాగే. అదే అండి, అక్కడ ఏమరంటే ఆ భయం ఉందండి జనాల్లో. ఆ భయం అని ఎవరైనా సరే భయపడకండి. ఇప్పుడు భయం అనేది తీసేసినప్పుడే అండి అది నీకు అన్ని ధైర్యాన్ని పెంచుకోవాలి. ఆ పిరిగితనం, ఆ భయాన్ని తీసి పారే, అది పారేసినటువంటి నీలో ఉన్న ఎనర్జీ పెరిగిపోతుంది, ధైర్యం పెంచుకోవడానికి అవకాశాలు ఏర్పడుతుంది. లేదు ఏదో కసి పుడుతుంది, నీకు సాధిస్తాను నా వల్ల అవుతుంది. అప్పుడు చెప్తాది, అవును ఉంది నా దగ్గర, ఉందిరా నా దగ్గర అనే ఫీలింగ్ నీలోనే ఏర్పడుతుంది. కదండి, మన విశ్వమణి గారు చెప్పినట్టు ఏది లేదు రాదు అని అనొద్దు. ప్రతిదీ పాజిటివ్ వేలో ఉంది, నాకు వచ్చు, నేను చేయగలను. ఫస్ట్ ఏదైనా ఉంది, మన మీద మనకి నమ్మకం ఇంపార్టెంట్. మనం ఏది ప్రెసెంట్ చేస్తామో అదే మనకి జరుగుతుంది. నువ్వు ఇచ్చింది అండి తిరిగి వచ్చేది. నువ్వు ఏదైతే ఇస్తావో అది రిటర్న్ నీకే అండి. ఇప్పుడు ఒక నవ్వు మొహంతో పెట్టుకోమన్నాను, ఆ నవ్వు మొహం మళ్ళీ నీకు 10 నవ్వుని తీసుకొస్తాడండి నీ దగ్గరికి. దుఃఖాన్ని పట్టుకొని పీకలాడినారంటే 10 దుఃఖాలు కాదు 100 దుఃఖాన్ని పెట్టుకొచ్చి పెరిగేస్తాడండి. నువ్వు నీ మాటే మంత్రం లాగా, నువ్వు నటనే జీవితం లాగా నటించేటప్పుడు దాన్ని కూడా తెలుసుకోకపోతే అలాంటి భయపడి ఏం సాధిస్తారండి? ఎన్నాళ్ళు భయపడ్డారు, ఏం సాధించారు మీరు? భయపడి ఎన్నాళ్ళు జీవిస్తావు? ఏమి ఎన్నాళ్ళు జీవిస్తావు? ఆ భయంతోనే చచ్చిపోతావా? భయపడి 50-60 సంవత్సరాలు జీవించి చనిపోతున్నారు. ఎందుకు ఆ భయము? ఒక్కసారి ధైర్యాన్ని పెంచుడు, ఆ ధైర్యం ఎంత దూరాన్ని తీసుకెళ్తారు చూస్తారు. హ్యాపీగా చేయండి. మాటే మంత్రం, మన మాటకి అంత బలం ఉంటుంది, బలం ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్ విత్ విశ్వమణి గారు. చూస్తూనే ఉండండి.